హాయ్ గైస్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి. నేను చేస్తున్న వ్లాగ్ వచ్చి విజయవాడ టు రాజమండ్రి ప్యాసింజర్. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెట్టాడు. చూడండి, ఇది మేము ప్యాసింజర్. ఇది డైలీ ట్రైన్. దీని ట్రైన్ నెంబర్ వచ్చి 07768. దీని టైమింగ్స్ వచ్చి విజయవాడలో మార్నింగ్ 3:15 ఉంటుంది. రాజమండ్రి రైల్వేలోకి మార్నింగ్ 9:25 అవుతుంది. ఇదిగోండి, ఇది లోపల మేము సీటింగ్ ఇలా ఉంటుంది. ఇది ఆర్డినరీ ట్రైన్. దీని టికెట్ కాస్ట్ వచ్చి విజయవాడ టు రాజమండ్రి 35 రూపాయలే. డిస్టెన్స్ వచ్చి 150 కిలోమీటర్లు. ఇదిగోండి, నడుచుకొని వెళ్తున్నాను. ఇది మేము ప్యాసింజరు అంటే ఆర్డినరీ. ప్రీవియస్ ఈ మెయిల్ ఎక్స్ప్రెస్గా రన్ అయ్యేవి ఛార్జెస్ ప్రకారం. రీసెంట్గా తగ్గించారు. మినిమం ఛార్జ్ వచ్చి 10 రూపాయలే. దీనికి అదిగోండి సర్కార్ చూడండి, సర్కార్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయిపోయింది. 3:15 బయలుదేరాల్సింది. 4:02కి డిపార్చర్ అయింది. అంటే చాలాసేపు ఆపేశాడు. అంటే చాలా ట్రైన్లు వెళ్ళాయి, మళ్ళీ దాన్ని అక్కడ లూప్లో పెట్టడం ఎందుకని ఇక్కడ స్టేషన్లో ఆపి చాలా ట్రైన్లు మన విశాఖపట్నం వైపు వెళ్ళేవి చాలా ట్రైన్స్ అవి వదిలేశాడు. అదిగోండి 4:03 అవుతుంది మార్నింగ్. ఇది చూడండి, పొద్దున్న తెల్లారా. ఈ రాజమండ్రి విజయవాడ టు రాజమండ్రి ప్యాసింజర్. మళ్ళీ బ్రేక్ వేసాడు. అదిగోండి అటు పక్క టైం చూడండి, 4:04 అయింది. అబ్బా, పొద్దున్నే స్టేషన్. అది అమరావతి ఎక్స్ప్రెస్. అది ఆ పక్కన అందరు దానికి దిగారు. అదిగో నేను బ్లాగ్ చేశాను, ఎక్స్టెన్షన్ బ్లాగు. ఇదివరకు విజయవాడ టు హుబ్లీ ఉండేది, దాన్ని నర్సాపూర్కి ఎక్స్టెన్షన్ చేశారు. ఆ బ్లాగ్ నేను చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మొత్తం మన విజయవాడలో 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి గైస్. ఇది సెకండ్ ప్లాట్ఫామ్. ఇది డిపార్చర్ అవుతుంది. ఇది డైలీ ఉంటుంది ట్రైన్. డిస్టెన్స్ వచ్చి ఎంత ఉంటుందంటే మన విజయవాడ టు రాజమండ్రి 150 కిలోమీటర్లు ఉంటుంది. వ్యాఫో లోకమోటివ్. ఇదిగోండి విజయవాడ నుంచి డిపార్చర్. అదిగోండి విజయవాడ బోర్డ్. బై విజయవాడ. మొత్తం 10 ఉంటాయి మన విజయవాడ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు 2 నుంచి డిపార్చర్. మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేది లింగంపల్లి టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. ఇది దీన్ని పక్కన పడేసాడు, మందాన్ని పంపిస్తున్నాడు. మందాన్ని చాలా ట్రైన్లకి పెట్టాడు విజయవాడ స్టేషన్లో. ఇదిగోండి నైట్ మొత్తం చీకట కోన, మొత్తం పడుకొని వెళ్ళొచ్చు. ఖాళీగా ఉంది ట్రైన్ అంతా. హాయిగా నిద్రపోయి వెళ్ళొచ్చు. అలా అని చెప్పి నిద్రపోకండి. ఇది 6 గంటలు పట్టిద్ది. ఇది విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తాయి. మొత్తం 13 స్టాప్లు ఉంటాయి. టాప్ స్పీడ్ వచ్చి ఇదిగోండి గన్నవరం అరైవల్. గన్నవరం స్టేషన్ కోడ్ వచ్చి GWN. రైట్ టైం వచ్చి 3:39. డిపార్చర్ టైం వచ్చి 3:40. ఇప్పటికి మన ట్రైన్ 19 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుంది. ఇదిగోండి గన్నవరం నుంచి డిపార్చర్ అయిపోయింది. విజయవాడ టు రాజమండ్రి మేము ప్యాసింజర్ ట్రైను. ఇదిగోండి గన్నవరం. ఇది రైల్వే స్టేషన్ గన్నవరం. దీంట్లో ప్యాసింజర్లే అవుతాయి. సూపర్ ఫాస్ట్ లాగో మ్యాక్సిమం నాకు తెలిసి. ఇదిగోండి నూజివీడు నెక్స్ట్ స్టాప్. నూజివీడు స్టేషన్ కోడ్ వచ్చి NZD. అరైవల్ టైం వచ్చి 3:56. డిపార్చర్ వచ్చి 3:57. కానీ దగ్గర 50 నిమిషాలు లేట్ రన్నింగ్ ఉంది ట్రైన్. ఎందుకంటే విజయవాడలో చాలాసేపు ఆపేసాడు ట్రైన్. ఇదిగోండి నూజివీడు నుంచి డిపార్చర్ అయిపోయింది. మొత్తం చీకటి, 6 లైట్లు స్టేషనే కనబడుతుంది. అదిగోండి నూజివీడు. బాయ్ నూజివీడు, మళ్ళీ కలుద్దాం. ఇదంతా నూజివీడు రైల్వే స్టేషన్. ఇది నైట్ వ్యూ. ఇదిగోండి లోపల ఎలా ఉంది మొత్తం. బయట అయితే ఏం కనబడట్లేదు, అందుకే బయట చీకటి కాబట్టి ఏం తీయట్లేదు.
ఇదిగోండి పవర్ ప్యాట్ నెక్స్ట్ స్టాప్. స్టేషన్ కోడ్ వచ్చి PRH. రైట్ టైం వచ్చి 4:11. డిపార్చర్ వచ్చి 4:12. ఇదిగోండి డిపార్చర్ అయిపోయింది. పవర్ ప్యాట్ నుంచి చూసేవాళ్ళు లైక్ వేసుకోండి. ఇగో 5:10 అయింది. రైట్ టైం వచ్చైతే డిపార్చరు 4:12 డిపార్చర్ అవ్వాల్సింది 5:10 డిపార్చర్ అయింది. చూడండి చాలా దగ్గర గంట లేట్ నడుస్తుంది. ఇదంతా పవర్ ప్యాట్ రైల్వే స్టేషన్. దీని తర్వాతే 1 కిలోమీటర్లోనే ఏలూరు ఉంటుంది. పవర్ ప్యాట్కి ఏలూరుకి 1 కిలోమీటర్ డిఫరెన్స్. అదిగోండి పవర్ ప్యాట్. ఎంతమంది పవర్ ప్యాట్ నుంచి చూస్తున్నారో వాళ్ళు లైక్ వేసుకోండి, కామెంట్ పెట్టండి. అదిగోండి ఏలూరు స్టేషన్ కోడ్ ఈ అరైవల్ టైం వచ్చి 4:39. డిపార్చర్ వచ్చి 4:40. గంట లేట్ రన్ అవుతుంది ట్రైన్. ఇప్పటికి మన ట్రైన్ 59 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుంది. విజయవాడ టు రాజమండ్రి ప్యాసింజర్ ఆర్డినరీ. దీని టికెట్ ఫేర్ వచ్చి జస్ట్ 30 రూపాయలు, 35 రూపాయలు. ఇదిగోండి డిపార్చర్ అయిపోయింది ఏలూరు నుంచి. అటుపక్క మీకు కింద చూపించింది అది అరైవల్ చూపించాను. ఇటుపక్క స్టేషన్ ఎందుకంటే దిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇటు తీయలేదు. అది ఖాళీది, అది మరి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అందుకే అక్కడ అలా పెట్టేసింది ఆ వ్యాగన్. ఏలూరు నుంచి డిపార్చర్ అయిపోయింది గైస్. ఏలూరు నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ వేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. 1, 2, 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అంతే ఏలూరుకి. ఇది వ్యూ, లోపల వ్యూ. ఇక్కడ అంతా ఖాళీ, అందరు పడుకున్నారు, అంతకేం జనాలు ఏం లేరు. ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది గైస్. నెమ్మదిరమ్మ సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఇదిగోండి భీమడోల్. స్టేషన్ కోడ్ వచ్చి BMD. అరైవల్ టైం వచ్చి 4:54. డిపార్చర్ వచ్చి 4:55. కానీ రైట్ టైంలో రన్ అవ్వట్లేదు. దగ్గర 50 to 1 hour లేట్లో రన్ అవుతుంది ట్రైన్. ఇప్పటికి మన ట్రైన్ 78 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ చేసుకుంది. ఇదంతా భీమడోల్ రైల్వే స్టేషను. ఇదిగోండి డిపార్చరు 5:32 డిపార్చర్. రైట్ టైం వచ్చి 4:54. దగ్గర ఒక 40 minutes లేట్ రన్నింగ్లో ఉంది. భీమడోల్ నుంచి ఎవరన్నా చూస్తుంటే కింద కామెంట్ పెట్టండి. స్టేషన్ కోడ్ వచ్చి BMD. ఇది మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉంటుంది. డివిజన్ వచ్చి బెజవాడ డివిజన్. ఇది ఇగో ద్వారకా తిరుమల వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి కట్ అవుతాయి. పొల్లా. స్టేషన్ కోడ్ వచ్చి PUA. అరైవల్ టైం వచ్చి 5. డిపార్చర్ టైం వచ్చి 5:01. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇప్పటికి మన ట్రైన్ 85 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుంది. ఇది చూడండి స్టేషన్ మొత్తం. ఇది పెద్దగా డెవలప్మెంట్ లేదు. ముళ్ళు గిల్లులు మొత్తం ఆ డోర్ దగ్గర తగులుతున్నాయి. దిగేటప్పుడు ఇది స్పెషల్ ట్రైన్. ఇది సమ్మర్ స్పెషల్. 05 ఇది LHP కోచ్లు రన్ అవుతుంది. స్పెషల్ ట్రైన్ LHP కోచ్లతో రన్ చేస్తున్నారు. అదే LHP మనకి ఏజ్గా మన చాలా ఉండే. శబరి ఒకటి ఉంది. చాలా ట్రైన్స్ కొన్ని మన సౌత్ సెంట్రల్ రైల్వేలో కానీ ఆంధ్ర తెలంగాణలో చాలా అప్డేట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఏంటో మరి. ఇదిగోండి డిపార్చర్ అయిపోయింది. ఉల్లా ఒక ఓవర్టేక్ అయింది. ఒక ట్రైన్ పెట్టాడు. ఇదిగోండి ఇటు పక్క 2 స్టేషన్లే ఉన్నాయి. అటు ఒకటి ఇటు ఒకటి. అది 1 2 అవి ఉండాలి. ఇదిగోండి ఈ 2 మెయిన్ లైన్లు ఉన్నాయి, 2 లూప్ లైన్లు ఉన్నాయి. ఓన్లీ ప్యాసింజర్లే ఆగుతాయి ఇక్కడ. స్టేషన్ కోడ్ వచ్చి PUA. ఇప్పుడు మన ట్రైన్ 85 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ చేసేసింది. అదిగోండి హార్న్ వేస్తున్నాడు వీరుడు. బాయ్ బాయ్ పుల్లా. దిగ్గండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా పొద్దునే అయిపోతుంది ప్రశాంతంగా. నెక్స్ట్ స్టాప్ వచ్చి బ్రోల్. స్టేషన్ కోడ్ వచ్చి CL. అరైవల్ టైం వచ్చి 5:07. డిపార్చర్ వచ్చి 5:08. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇది చేబ్రోల్ రైల్వే స్టేషన్. ఇది మా ప్లాట్ఫామ్ 1 ఇది. ఇదిగోండి WAG 9 HC
గూడ్స్ ట్రైన్. దీంట్లో సరుకులు, బియ్యం అలాంటి నిత్యావసర వస్తువులు సప్లై అవుతాయి. ఇదిగోండి 6 to దగ్గర గంట లేట్ రన్నింగ్ ఉంది మన ట్రైను. విజయవాడ టు రాజమండ్రి మేము చేబ్రోల్ నుంచి ఎవరన్నా చూస్తే కింద కామెంట్ పెట్టండి. ఇది మొత్తం ఇక్కడ ఆపేసాడు, లూప్ లైన్లో పెట్టాడు. అసలు ఇక్కడ చూస్తే స్టాప్ లేదు మనకి. ఇదిగోండి ఇది మన ట్రైన్ వ్యూ. ఇదిగోండి ఇది ఇంకో టెక్, ఇది స్పెషల్ ట్రైన్. ఇది 0716 హైదరాబాద్ డెక్కన్ టు కటక్. ఇది ఓన్లీ అన్రిజర్వ్డ్ స్లీపరే ఉంటాయి దీంట్లో. చూడండి దూసుకెళ్తుంది ఐసీఎఫ్, మొత్తం కొత్త కలర్ వేసారు. హైదరాబాద్ డెక్కన్ టు కటక్ స్పెషల్ ట్రైన్, ఈ సమ్మర్ స్పెషల్. ఇది ఏసీఏ లేదు. ఇంకో ఓవర్టేక్, ఇది ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఇది కేఎస్ఆర్ బెంగళూరు టు భువనేశ్వర్. ఇది LHP కోచుతారు లేపుతున్నది. ఇదేంట్రా అయ్యా, దీన్ని లూప్లో పెట్టి చాలాసేపు అయింది. అన్ని ట్రైన్ క్రాసింగ్ పెట్టేశాడు, వెళ్తానే ఉంది. ఇంకో ఓవర్టేక్ తిరుపతి టు విశాఖపట్నం స్పెషల్. ఇది LHP కోచుతారు అవుతుంది. ఫస్ట్ టైం చూస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ట్రాక్ సౌండ్స్. ఇంకో ట్రైన్ ఇది కాకినాడ పోర్ట్ టు విజయవాడ మేము ప్యాసింజర్. ఇది దూసుకెళ్ళిపోయింది. ఇంకో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది హంసఫర్. ఇది హౌరా టు ఈసమిటి బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మొత్తం ఏసీలే, స్లీపర్లు ఉండవు అసలుకి. అసలు హంసఫర్ అంటే రాక్ కోచ్లో ఉండదు, ఏటా అన్నీ కలిపి వేసేస్తున్నారు. ఇదేం దూరం తక్కువ వచ్చి ఇది మళ్ళీ హంసఫర్ది. ఇది ఏందిరా నాయన, ఇన్ని ఓవర్టేకింగ్లు మైండ్ పోతుంది నాకు. దాని బాధల పూజ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది LHP కోచ్. కొన్ని పాత పడిపోయినాయి కదా, కొన్ని కొత్త ఉన్నాయి. దీనికి స్లీపర్లు. హంసఫర్కి పోతే స్లీపర్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. దూసుకెళ్ళిపోయింది. అద్దుకోండి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దడదడదడలాడిస్తుంది బండి. ఇదిగో నేను బ్లాగ్ చేశాను, విజయవాడ టు విశాఖపట్నం. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నది. రత్నాచల్ ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది తాడేపల్లిగూడెం డిపార్చర్. అరైవల్ టైం వచ్చి 6:28, డిపార్చర్ 6:30. 2 నిమిషాలు ఆల్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ 107 కిలోమీటర్లు జర్నీ కంప్లీట్ చేసేసుకుంది. విజయవాడ టు రాజమండ్రి ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ 07768. చూసారుగా ఇందాక ఎన్ని ఓవర్టేకింగ్లు ఉండేవో, మామూలుగా లేదు. పక్కన పడేసి మొత్తాన్ని పంపించి పడేస్తున్నాడు. ప్యాసింజర్ అంటే ఇంకంతే, ఇంకా ఎందుకంటే సూపర్ ఫాస్ట్లు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి. తాడేపల్లిగూడెం బాయ్ బాయ్. స్టేషన్ కోడ్ TDD. తాడేపల్లిగూడెం నుంచి ఎవరైనా చూస్తే కింద కామెంట్ పెట్టండి, చూద్దాం. అదిగో వ్యాగ్నైన్. అది బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం, మళ్ళీ కలుద్దాం. ఇది OHE ఇన్స్పెక్షన్ కారు, ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ ఇన్స్పెక్షన్ కార్. అది ఇదిగోండి మొత్తం పొలాలు, ఇంకా సూర్యుడు రాలేదు. చూడండి పైన మబ్బులు, దుమ్ము లేపుతున్నాడు. డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఇదిగోండి గేట్, LC గేట్. పొలాలు, పొలాలు చూడండి, వస్తారు పొలాలు. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తే కామెంట్ పెట్టండి. అంటే పొలాలు మొత్తం కోతకు వచ్చేసినాయి, అర్రగా అయిపోయినాయి చూడండి.
కోతకు వస్తారు. ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళేది మెయిన్ లైన్, ఇది అటు హౌరా మెయిన్ లైన్. ఇది మొత్తం వ్యూ చూడండి, పొలాలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు. ప్యాప్ 7లో మటు ఇంకో ట్రైన్ చూద్దాం, ఇది ఏదేంటో. ఇది కాకినాడ పోర్టు షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్. ఇది చూడండి, LHP కోచ్. అంటే స్టేషన్ ఇప్పుడు మనకి నెక్స్ట్ నిడదవోలు వస్తుంది. ప్లాట్ఫామ్ ఖాళీ వెళ్ళిందని అవుటర్ ఆపాడు. దిగ్గండి నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయింది రైల్వే స్టేషను. అందుకే మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి స్టేషన్ షెల్టర్స్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అవుతుంది. కింద కూడా చేస్తారు. ముందు అవి అయిన తర్వాత ఈ కంప్లీట్ చేస్తారు. కింద అవి టైల్స్ కానీ ఏమన్నా మార్బుల్స్ కానీ వేస్తారు. స్టేషన్ వర్క్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండే, ఇంకా ఫాస్ట్గా అవుతున్నాయి. కానీ LHBలో కన్వర్ట్ చాలా లేట్ ఉంది మనకి. స్టేషన్ డెవలప్మెంట్ బాగుంది. ట్రైన్లు మాత్రం LHB కన్వర్షన్ చాలా స్లో ఉంది. అవుతున్నాయి కానీ నెమ్మదిగా అవుతున్నాయి. అసలు ఇంటర్సిటీస్ అవ్వాలి. ఇంటర్సిటీస్ ఎందుకు అవ్వట్లేదో నాకే తెలియట్లేదు. 3 ఇంటర్సిటీలు ఉంటాయి మనకి, శాతవాహన, పినాకిని, రత్నచెల్లి. ఇదిగోండి అటు నుంచి అది నర్సాపూర్ నుంచి వచ్చింది. అది వీడు ఓహో అటు నుంచి వందే భారత్ వస్తుంది. డిపార్చర్ అయిపోయింది గాయ్స్ మన ట్రైన్. నిడదవోలు జంక్షన్ నుంచి స్టేషన్ కోడ్ వచ్చి NDD. అరైవల్ టైం వచ్చి 6:49, డిపార్చర్ 6:50. 1 నిమిషం ఆల్ట్ ఉంటుంది. ఇప్పుడు వరకు 127 కిలోమీటర్ కంప్లీట్ చేసుకుంది. ఇదిగోండి వందే భారత్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి దుమ్ము లేపుకుంటూ వస్తున్నాడు. ఈ ఎంతమంది ఎక్కారో కింద కామెంట్ పెట్టండి. విశాఖపట్నం టు సికింద్రాబాద్. అదిగోండి నిడదవోలు జంక్షన్, స్టేషన్ కోడ్ NDD. నెక్స్ట్ పసివేదల స్టేషన్ కోడ్ వచ్చి PSDA. అరైవల్ టైం వచ్చి 7:04, డిపార్చర్ వచ్చి 7:05. 1 నిమిషం ఆల్ట్ ఉంటుంది. 138 కిలోమీటర్ కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి మన ట్రైన్ జర్నీ. ఇదిగోండి డిపార్చర్ అయిపోయింది. ఇంకా 2 స్టాపులు ఉన్నాయి అంతే, కొవ్వూరు, గోదావరి. దాని తర్వాత ఇంకా మన ఫైనల్ స్టాప్ రాజమండ్రికి వచ్చేస్తుంది. మొత్తం 13 స్టాపులు. అద్దెగండి శివేదల. ఇదిగోండి LC గేట్, ఇది రైల్వే గేట్. ఫ్యూచర్లో ఈగో ఉండవు మ్యాక్సిమం, ఒక 3-4 ఇయర్స్ మొత్తం. ఇదిగోండి కొవ్వూరు అరైవ్డ్. కొవ్వూరు రైల్వే స్టేషన్ KVR. అరైవల్ టైం 7:09, డిపార్చర్ 7:10. 1 నిమిషం ఆల్ట్ ఉంటుంది. ఇప్పటికీ మన ట్రైన్ 142 కిలోమీటర్ జర్నీ కంప్లీట్ చేసుకుంది. కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జికి ముందు ఉంటుంది ఇది కొవ్వూరు. షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్. షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. అది అటు పట్టుకు వెళ్తుందిగా. ఇదిగోండి LHB కోచ్లతో రన్ అవుతుంది. అది ఈస్ట్ కోస్ట్ ఎంతమంది ఎక్కారో కామెంట్ పెట్టండి. కొవ్వూరులోంచి ఎవరిని చూస్తే కింద కామెంట్ వేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. ప్రస్తుతం వీడియో మాత్రం కొంచెం లెంతే ఉంది. ఇంకా అన్నీ కట్ చేయలేకపోయాను. మ్యాక్సిమం ట్రై చేశాను కట్ చేయడానికి. ఇక్కడ 50 కిలోమీటర్ స్పీడ్ ఉంది. ఇక్కడ కాల్ ఇచ్చాడు. దిగ్గా అంటే గోదావరి ఎంటర్ అయిపోయాం మనం. గోదావరి బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్. ఇది దిగ్గా వాటర్. అబ్బాబ్బా ఏముందబ్బా వాటర్, లేపింది వాటర్. కలర్ చూసారు అసలు ఎలా ఉండదు. చౌవరు అటు పక్క అది హైవే. ఇది పాత ఓల్డ్ది. అటుపక్క రైల్ కమ్ ఓవర్ బ్రిడ్జ్ అటుపక్క కనపడుతుంది కదా, అది. ఇంకా ఇది ఓల్డ్ బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ కాలం కట్టింది. ఇది ప్రస్తుతానికి లేదు వర్కింగ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి.
బ్రిడ్జ్ తర్వాత గోదావరి ఉంటుంది స్టాప్. లోపల వ్యూ ఖాళీగానే ఉంది ట్రైన్, హాయిగా ప్రశాంతంగా పడుకొని కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. డబ్బులు తక్కువ కావాలంటే ఇది ఇంకా ఎక్కండి, లేదు తొందరగా వెళ్ళాలంటే పొద్దున రత్నాచలం ఉంటుంది ఎక్కండి. రాజమండ్రి రావాలనుకుంటే కొంచెం ఒక 4ంటికి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది మరి ఇది బ్రిడ్జ్ మీద ఆపాడు, సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్. చూడండి వ్యూ ఇది. ఫోన్లోంచి తీసాను అందుకే అలా లైట్ వస్తుంది. తగ్గండి వ్యూ మామూలుగా ఉండదు. ఇది 80 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చాడు, ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్కి అక్కడ రాశాడు. చూడండి వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. దిగి తీసాను. ఇది ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. ఈ వ్యూ ఇదిగో పైన. ఇదిగో గాయస్, ఫైనలీ మన రాజమండ్రి వచ్చేసింది గాయస్. రాజమండ్రి నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ పెట్టండి. అది కూడా రిలయన్స్ డిజిటల్ అది. తిగ్గండి ఎంటర్ అయిపోతుంది రాజమండ్రి. గోదావరి స్టేషన్ స్కిప్ చేశాను, గోదావరి స్టేషన్ డైరెక్ట్గా రాజమండ్రి చూపించాను. గోదావరి స్టేషన్ స్కిప్ చేశాను. ఇదిగోండి గైస్, ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మంచిగా వస్తాయి. కొంచెం ఎండలు కదా ఫుల్గా ఉంటుంది, అందుకే కొంచెం వ్లాగ్స్ తగ్గించాను. నెక్స్ట్ మంత్ ఎలక్షన్ అయిపోయిన నుంచి ఇంక ఫుల్ వచ్చేస్తాయి వ్లాగ్స్, ఎందుకంటే వీడియోస్ కూడా వ్లాగ్స్ వాళ్ళు వెళ్ళట్లేదు. ఇదిగోండి వ్యూస్కు పెద్దగా రావట్లేదు ఎండలో. ఇవన్నీ ఆ డోర్ దగ్గర నుంచి చూడడం అయితే చాలా కష్టం అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.